Today's topic is ULFA Peace Accord. Uh, ఈ ఈ టాపిక్ ఫండమెంటల్ ఎక్కువ మనకి ప్రిలిమ్స్కి పెద్దగా అంత రాదు. మనకి మేజర్లీ అవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మెయిన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ పర్పస్కి చాలా పనికొస్తుంది. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇఫ్ యూ జస్ట్ రిమెంబర్ ద మేజర్ పాయింట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఐ థింక్ అది సఫిషియెంట్గా ఉంటుంది. మీకు అంత ఎక్కువ దాని మీద రీసెర్చ్ చేసి మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, మేజర్ పాయింట్స్, కొత్త పీస్ అకార్డ్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవి రాసుకుని డోంట్ ట్రీట్ ఇట్ లైక్ అన్ ఇండిపెండెంట్. యూ విల్ నెవర్ గెట్ అ క్వశ్చన్. మీకు ఎప్పుడు కూడా యూఎల్ఎఫ్ఏ డైరెక్ట్ మీద క్వశ్చన్ రాదు. మీకు ఏదైనా వస్తే దిస్ కెన్ బి యూస్డ్ ఒక ఎగ్జాంపుల్ కింద పనికొస్తుంది యాక్చువల్గా ఫండమెంటల్ దిస్ టాపిక్ ఇట్ సెల్ఫ్. కానీ ఇంటర్నల్ సెక్యూరిటీలో యూ మైట్ గెట్ అ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ యూఎల్ఎఫ్ఏ. బట్ ఎట్లా వస్తుంది అంటే ఒక 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 మేజర్ టాపిక్లో ఒక చిన్న టాపిక్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ స్ట్రెస్ టూ మచ్ అపాన్ దిస్, డోంట్ డూ టూ మచ్ రీసెర్చ్ ఆన్ దిస్ టాపిక్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ నెసెసరీ. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఏంటిది ఇదంతా? సో వై దిస్ ఈస్ ఎ న్యూస్? బికాస్ పీస్ అకార్డ్ వాజ్ సైన్. పీస్ అకార్డ్ సైన్ చేశారు ముగ్గురు, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం యాజ్ వెల్ యాజ్ యూఎల్ఎఫ్ఏ. ఈ అవుట్ఫిట్ ఎక్స్ట్రీమ్ అవుట్ఫిట్ ఎందుకన్నామంటే బికాస్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ అగేన్స్ట్ అండ్ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల ఇట్ హెస్ బీన్ అన్ అవుట్ఫిట్. అంటే మనకి మన సిస్టమ్ లేకుండా బయటకి ఆల్మోస్ట్ లైక్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క ట్రీట్ చేసినారు. సో కానీ ఇట్ ఈస్ నాట్ అ ప్యూర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నౌ. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యాంటీ సోషల్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాపెండ్. యాంటీ గవర్నమెంట్, యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఒక బాడీ లాగా తయారైంది ఫర్ అ లాంగ్ టైం. నాట్ ఫర్ చిన్న టైం కాదు, చాలా పెద్ద టైం వరకు అట్లనే ఉండే. అసలు వాళ్ళు ఎందుకు ఫామ్ అయినారు, ఏంది కథ అనేది చూద్దాం. సో ప్రోటాక్స్ ఫ్యాక్షన్ వాట్ ఈస్ యూఎల్ఎఫ్ఏ? యునైటెడ్ లిబరేషన్స్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. ఇఫ్ యూ రిమెంబర్ దిస్, ఇట్స్ అ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. రీసెంట్గా న్యూస్లో వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కి ఎక్కువ కాదు, మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ లుక్ ఎట్ దిస్. హూ ఈజ్ యూఎల్ఎఫ్ఏ? అసలు ఎవరు వీళ్ళందరూ? అసలు ప్రాబ్లం ఎప్పుడైనా సరే ద రియల్ ప్రాబ్లమ్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్ ఉంది. ఈ రీజన్లో అందరు లోకల్స్ ఉన్నారు, వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు, అంత బాగానే ఉంటుంది. రిసోర్సెస్ ఉన్నాయి. దీస్ రిసోర్సెస్ విల్ బి నైస్లీ యూటిలైజ్డ్ బై ద లోకల్స్ ఓన్లీ. అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి మైగ్రెంట్స్ వచ్చారు లోపలికి. పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాళ్ళు వచ్చినారు. మెల్లగా ఈ రీజన్ అంతా మైగ్రెంట్స్ ఆక్యుపై చేస్తున్నారు అనుకోండి. లోకల్స్ తక్కువ అయిపోతున్నారు, రీసోర్సెస్ తక్కువ అయిపోతున్నాయి, లోకల్స్ తక్కువ అవుతున్నారు, మైగ్రెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. ప్లీజ్ రిమెంబర్, రీసోర్సెస్ అంటే మనకి డైలీ అవసరాలకి ఫుడ్, వాటర్, క్లోదింగ్, షెల్టర్, అవి కాకుండా హౌసింగ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు లివ్, వెతకడానికి కావాల్సినవన్నీ కూడా రీసోర్సెస్ తగ్గిపోతున్నాయి. పాపులేషన్ పెరుగుతుంది. ఈ పాపులేషన్ లోకల్గా పెరిగితే ప్రాబ్లం కాదు, బట్ మైగ్రెంట్స్గా పెరిగితే ఏమవుతుందంటే లోకల్ వర్సెస్ మైగ్రెంట్స్ అనే పాపులేషన్ వచ్చేస్తుంది. దే విల్ బి అ ఫైట్ బిట్వీన్ లోకల్స్ యాజ్ వెల్ యాజ్ సో కాల్డ్ ఫారినర్స్. ఇక్కడ ఫారినర్స్ అంటే బయట నుంచి, అంటే ఎక్కడ ఆ రీజన్ నుంచి బయట కాకుండా లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, బయట నుంచి వచ్చిన ఎవరైనా ఫారినర్స్ అయ్యి ఈ విషయంలో. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ద రూరల్ థింగ్ వెన్ ద రిసోర్సెస్ డిక్రీజెస్, వెన్ ద రిసోర్స్ డిక్రీజ్ అయినప్పుడు అండ్ లోకల్స్ డిక్రీజ్ అయినప్పుడు, మైగ్రెంట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే ఒక ఫైట్ వస్తుంది. ఆర్ ఎ రెబెల్ విల్ స్టార్ట్, ఆర్ అన్ ఎక్స్ట్రీమ్ అవుట్ఫిట్, ఏదైనా కావచ్చు, విల్ స్టార్ట్. అస్సలు మైగ్రేషన్ అనేది మామూలుగా మనకు పెద్ద ప్రాబ్లం కాదు. వస్తారు, పని చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైగ్రెంట్స్ బయట నుంచి వచ్చి ఉండిపోతారు. నాట్ జస్ట్ ఫర్ వన్ జనరేషన్, వచ్చే తరతరాలుగా దిల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్ కల్చర్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ద లోకల్ కల్చర్ ఇస్ డామినేటెడ్ బై ద మైగ్రెంట్ కల్చర్ బయట నుంచి వచ్చిన వాళ్ళ కల్చర్ ఎక్కువ అయిపోయి లోకల్ కల్చర్ తక్కువ అయిపోయినప్పుడు లోకల్స్కి మైగ్రెంట్స్కి మధ్యన చాలా గొడవలు వస్తాయి. అసలు ఈ యూఎల్ఎఫ్ఏ ఫామ్ కావడానికి మేజర్ రీజన్ కూడా వాళ్ళిద్దరి మధ్యన గొడవనే. ఇట్ ఈస్ లోకల్స్ వర్సెస్ ద ఫారినర్స్. ఈ లోకల్ గ్రూప్ కోపంలో ఎక్కువ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమ్ అవుట్ఫిట్ జాయిన్ అయ్యి దే ఫార్మ్ దిస్ యూఎల్ఎఫ్ఏ. సో యూఎల్ఎఫ్ఏకి బ్యాక్గ్రౌండ్ ఏంటిది? లోకల్ వర్సెస్ నాన్ లోకల్, మైగ్రెంట్స్ ఫ్రమ్ అస్సాం. నౌ ఇదేమైపోయిందంటే, ఇది ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినారంటే ఏ బయట నుంచి వచ్చినారు? పక్క స్టేట్స్ నుంచి రావడం, పక్కన కంట్రీస్ నుంచి రావడం. ఇది 1940s స్టార్ట్ అయ్యి 19th century స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అ న్యూ ప్రాబ్లం. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ నుంచి తక్కువ, బట్ ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ నేపాల్ అండ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్
వచ్చేసి వాళ్ళందరూ ఎస్సాంలో కూర్చోవడం వల్ల లోకల్ ఎస్సాం వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లం అయ్యి వాళ్ళలో కొంతమంది యూఎల్ఎఫ్ఏ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ హోల్ పాయింట్. ఇట్ వాజ్ నాట్ అ స్మాల్ స్ట్రగల్. 6 ఏళ్ళు కష్టపడినారు 1979. అప్పుడు ఒక పీస్ అకార్డ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ అన్ యాంటీ ఫారినర్స్ గ్రూప్. యాంటీ ఫారినర్స్ బయట నుంచి వచ్చిన అందరికీ ఫామ్ అయింది ఎప్పుడు 1979. ఈ డేట్స్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు మీకు ఎగ్జామ్కి. వాట్ ఈస్ యర్ ఎయిమ్ ఈజ్ టు ఫార్మ్ అ సావరీన్ అస్సామీస్ నేషన్. సావరినిటీ అంటే ఏంది? మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం, బయట వాళ్ళు మన ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. దట్ ఈస్ కాల్డ్ సావరినిటీ. సో సావరిన్ అస్సామీస్ నేషన్ అంటే ఏంది? బయట వాళ్ళు మా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా లోకల్స్ మేమే చూసుకుంటాం మొత్తం అంతా, బయట వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు. దే వాంటెడ్ టు ఫార్మ్ దిస్ సావరిన్ అస్సామీస్ నేషన్. హౌ? ఆర్మ్ స్ట్రగుల్, నాట్ స్టేట్. ఒక నేషన్ ఫామ్ చేద్దాం, సపరేట్ నేషనే ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు ఇండియాకి అగేన్స్ట్గా. సో ఎందుకు? ఇండియన్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాప్ ద మైగ్రేషన్. దేర్ఫోర్ దే వాంటెడ్ టు ఫార్మ్ అ సపరేట్ నేషన్, just like the case with Tamil Nadu which happened previously. They wanted to form a separate nation. Similarly, Assam also wants to start a separate nation. Atla nation. Who were the major leaders? Arabinda Rajkova and Paresh Barua. Veeliddaru major currently. There were a lot of other leaders. But now for your exam what is important is these two people, not in UPSC but in other normal exam, normal local, normal government exams, you will be asked who are these people. In that way it is very important. This ULFA group is spread where? Adi very important. Myanmar now currently, and previously it was in Bangladesh as well as Bhutan. ఈ రెండు స్టేట్స్లో, ఈ రెండు కంట్రీస్లో ఎక్కువ ఉంటుండే ఎవరు ULFA గ్రూప్. అక్కడ క్యాంప్స్ అరేంజ్ చేసుకుని దే స్టార్టెడ్ డూయింగ్ దీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ద ప్రాబ్లం, అసలు రియల్ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కార్గిల్ వార్ టైంలో దిస్ ULFA గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ ఇండియా దే సపోర్టెడ్ పాకిస్తాన్. అండ్ దెర్ వాజ్ అ ప్రూఫ్ త్రూ అ న్యూస్ లెటర్ కాల్డ్ స్వధీనత. ఒక న్యూస్ లెటర్ స్వధీనతలో అవుట్ రైట్గా దే సపోర్టెడ్ పాకిస్తాన్ని సపోర్ట్ చేసినారు. ఆ పాకిస్తాన్లో ఎస్పెషలీ ISI. యు నో వాట్ ఈస్ ISI? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్. సో ISIకి సపోర్ట్ చేసినారు కాబట్టి ఇండియా వాళ్ళు మస్తు కోపం వచ్చింది వాళ్ళకి వచ్చి, అరే దిస్ గ్రూప్ ఈస్ బికమింగ్ టూ మచ్ చేస్తున్నారు వీళ్ళు, ఇలా ఒక అవుట్ఫిట్ చేసి ఒక ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయింది. The minute they started supporting Pakistan ISI, that is when Indian government got really angry. Instead of supporting, being a part of our country, you are supporting them అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. దాంట్లో తప్పలేదు. డెఫినెట్గా వాట్ ఇండియన్ గవర్నమెంట్ డెడ్ ఇన్ వన్ వే ఇట్ ఈస్ రైట్, బికాస్ దే స్టార్టెడ్ సపోర్టింగ్ పాకిస్తాన్స్ ISI, సో విచ్ వాస్ నాట్ కరెక్ట్. సో ఆ పరంగా. సో ప్రూఫ్ ఏంటిదంటే న్యూస్ లెటర్ స్వధీనతలో డ్యూరింగ్ కార్గిల్ వార్. నెక్స్ట్, వాట్ ఆర్ ద మిలిటరీ సో ఫర్ దిస్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఇండియా హెస్ డన్. ఇండియా ఏమేమి చేసింది దాని గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రిలిమ్స్కి పనికొచ్చేది ఇది. ఆపరేషన్ బజరంగ్ 1990లో జరిగింది. చాలామంది ULFA ఇన్సర్జెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అస్సాం వాజ్ డిక్లేర్డ్ అ డిస్టర్బ్డ్ ఏరియా. ప్రాబ్లం ఏంటంటే వన్స్ అస్సాం ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా కింద డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లం, ఎకానమీ పడిపోతుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ పడిపోతుంది, సోషల్ సెక్యూరిటీ పడిపోతుంది, ఎవ్రీథింగ్ గోస్ డౌన్. ఎవరు రారు. వన్స్ ద కంట్రీ డిక్లేర్స్ యువర్ స్టేట్ యాజ్ అన్ డిస్టర్బ్డ్ స్టేట్ ఏమవుతుంది, ఎవ్రీథింగ్ గోస్ డౌన్. మొత్తం అంతా కంప్లీట్లీ విల్ గో డౌన్. సో దానివల్ల ఏమైపోతుందంటే మిలిటరీ పీపుల్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ దే విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ది ఏరియా. మిలిటరీ ఇక్కడ ఈ స్టేట్లో APPSC, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అకార్డింగ్ టు దిస్ యాక్ట్, దిస్ మిలిటరీ ఆపరేషన్స్ వర్ డన్ ఇన్ దోస్ ఏరియాస్. ఆ ఏరియాస్లోకి వచ్చి కంట్రోల్ మొత్తం తీసుకున్నారు. ఇదే ఆర్గనైజేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా వీళ్ళే తీసుకున్నారు వెన్ దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. సో this group has come. Apart from this, వీళ్ళు కాకుండా ఇది కాకుండా there are some not so extremist ULFA people who surrendered and say instead of doing armed rebel అంటే గన్స్, వెపన్స్, ఆర్మ్స్ అవన్నీ కొట్టుకోవడం అట్లా కాకుండా మాటలతో త్రూ డైలాగ్ అండ్ కాన్వర్జేషన్ అండ్ డిబేట్ లెట్స్ సాల్వ్ ది ఇష్యూ అనుకున్న వాళ్ళని సుల్ఫా అంటారన్నమాట. సరెండర్డ్ ఉల్ఫా గ్రూప్ మెంబర్స్, సరెండర్డ్ లొంగిపోయిన వాళ్ళు, లొంగిపోయిన ఉల్ఫా గ్రూప్స్. వాళ్ళ పర్పస్ ఏంటంటే దే డోంట్ వాంట్ టు డూ ఆర్మ్ రెబెలియన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇష్యూ ఏమైందంటే యాక్చువల్గా ఈ సరెండర్డ్ గ్రూప్లో కూడా ఏమైందంటే చాలామంది సరెండర్ అయ్యి లోపల ఉన్న ఎక్స్టర్నల్ బయట నెట్వర్క్ వాళ్ళకి సపోర్ట్ చేసి తెలియకుండా దే స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ అన్నెసరీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్షన్స్. సో ద ప్రాబ్లమ్ విత్ దిస్ గ్రూప్ వాజ్ దట్. సో వీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో. వీళ్ళని కూడా తీసుకోవాల్సి వచ్చింది మధ్యలో. సో దీస్ ఆర్ ద మెజర్స్ దట్ ఇండియా హస్ డన్. ఇది మనకి మెయిన్స్కి పనికి వస్తుంది.
సో ఇది ఎస్ఎం అకార్డ్ చెప్పాను కదా, ఎస్ఎం అకార్డ్ 1985లో దే సైన్. ఎస్ఎం అకార్డులు ఏమంటే పీస్ తీసుకొస్తాము అంత మంచిగా జరుగుతుంది అని చెప్పారు, కానీ యాక్చువల్గా ఏం జరగలేదు. జరగపోయేటప్పటికి ఏమైందంటే the government was not able to stop formation of small extremist outfits. ఈ చిన్న ఎక్స్ట్రీమ్ అవుట్ఫిట్స్ని ఫామ్ కాకుండా చూడలేకపోయింది. ఎందుకంటే మిజోరాం నుంచి ఒక అవుట్ఫిట్, మన అస్సాం నుంచి, నేపాల్ నుంచి ఒక అవుట్ఫిట్, ఒక డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ అవుట్ఫిట్స్ అందరు కూడా వచ్చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ULFA, మీజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఇట్లాంటివి గ్రూప్స్ అన్ని ఫామ్ అయ్యి all of them slowly started becoming anti-India. They all became anti-India and everyone wanted their state. ఎవరికి వాళ్ళది నేషన్ కావాలి, మా దేశం మాది కావాలన్నట్టు they were trying to break the unity of our country and they were trying to move away. So though the accord was signed, ఈ సైన్ చేసినా సరే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ అవుట్ఫిట్స్ ఫామ్ కావడం కానీ వాళ్ళ ఫార్మేషన్స్ తగ్గలేదు. ఎక్కడికక్కడే పుట్టలెక్క చిన్న ఆర్గనైజేషన్ వచ్చేస్తున్నాయి, అందరు రెబెల్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ కాజింగ్ అ గ్రేట్ ప్రాబ్లమ్ ఫార్ ది ఎక్స్టర్నల్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. రెండింటికి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అందుకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకో. నెక్స్ట్, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ సరెండర్డ్ గ్రూప్స్ కాకుండా PCG చూడండి, పీపుల్స్ కన్సల్టేటివ్ గ్రూప్. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 11 members. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 2005. ఈ అవార్డ్ గ్రూప్స్లో చాలా పెద్ద జ్ఞాన్పీఠ్ అవార్డీస్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ఇందిరా రాయసన్ గోస్వామి. సో దీస్ పీపుల్ విల్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ టు డూ పీస్ టాక్స్. అండ్ కరెంట్గా జరిగిన పీస్ కార్డ్ వాజ్ రాజ్కోహా లెడ్ ప్రో టాక్ ఆఫ్ ULFA ఫ్యాక్షన్. ఈ అన్ని గ్రూప్స్ కలిసి ఇండియన్ గవర్నమెంట్తో కూర్చుని మొత్తానికి చర్చించి వాళ్ళు ఫైనల్గా ఒక 12 point చార్టర్కి ఒకటి తీసుకొచ్చారు. వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఇన్ దట్ 12 point చార్టర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏం చేయాలి? సరెండర్ ఆఫ్ ఆర్మ్స్, గన్స్, వెపన్స్ అన్నీ సరెండర్ చేయాలి. కమిటీ ఫార్మేషన్లో ఒక గ్రేట్ ఎక్స్పర్ట్ని పెట్టాలి. రిజర్వేషన్ మొత్తం అకార్డ్లో హైలైట్ పాయింట్ ఇస్ దిస్ పాయింట్: 97 out of 126 అసెంబ్లీ సీట్స్ విల్ బీ రిజర్వ్డ్ ఫార్ ద లోకల్స్ ఓన్లీ అని గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. రిజర్వేషన్ ఇన్ ద అసెంబ్లీ సీట్స్ ఓన్లీ ఫర్ ద లోకల్స్. అండ్ మైగ్రేషన్స్ మీద కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాము అని చెప్పడం వల్ల ULFAకి బేసిక్ ఫార్మేషన్ ఏంటిది? మైగ్రెంట్స్. సో మైగ్రెంట్ ఇష్యూ తగ్గిపోతే ULFA ఫార్మేషన్ తగ్గిపోతుంది. అప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ విల్ బికమ్ మచ్ బెటర్. సో ఆన్ దట్ బేసిస్, సో దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్ ఆఫ్ దట్ హోల్ అకార్డ్, రిప్రజెంటేషన్. నెక్స్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఇచ్చారు? 1.5 lakh crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇట్ విల్ ఆల్సో కాన్స్టిట్యూషనల్లీ సేఫ్ గార్డ్ ఎస్పెషలీ ల్యాండ్ రైట్స్, మన ల్యాండ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ మైగ్రేషన్, ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్గా అక్కడున్న ఇండిజినస్ పీపుల్ అంటే లోకల్ పీపుల్, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ దిస్ అకార్డ్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హిస్టారికల్గా ఏం జరిగింది లైట్గా. పీస్ అకార్డ్లో మేజర్ పాయింట్స్, హైలైట్ పాయింట్ ఇస్ 97 out of 126. అండ్ ఏం జరుగుతుంది? సో యూ ప్లీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ క్వశ్చన్ ఆన్ మైగ్రేషన్ వచ్చింది అనుకోండి, మైగ్రేషన్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ మైగ్రేషన్ అనే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, యూ కెన్ స్పెషల్లీ మెన్షన్ దిస్: when the migration becomes huge, when the population of the migrants increase, there is a heavy chance that the internal security can be disturbed because of the formation of extremist groups. ఇట్లాంటిది మీరు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి యూ కెన్ కన్క్లూడ్ ది ఆన్సర్.